చైతన్యం రావాలి, అవగాహన పెరగాలి, అందుబాటులో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలి, విద్యా వికాసంతో ఉన్నత స్థాయికి చేరాలి. ఇదే నా లక్ష్యం అంటున్నారు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్. నేత్ర వైద్యుడిగా జీవితం ప్రారంభించిన సతీష్ వైసీపీ ప్రజాహిత సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గంలో అడుగులు వేస్తున్నారు కోడుమూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్. మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. ఇక సేవే తమ మార్గమంటూ ఇప్పుడు రాజకీయ నేతలు బహిరంగ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి రాజకీయ నేతల్లో ఎందరూ నిజాయితీగా ప్రజాసేవ చేస్తున్నారో అనేది గమనిస్తే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదిమూలపు సురేష్ లో మాత్రం సేవాభావం ఎక్కువగానే కనిపిస్తోంది. అన్న ఆదిమూలపు సురేష్ కు కుడిభుజంగా ఉంటూ రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకు సతీష్ పూర్తి సహకారం అందించారు. అన్న సురేష్ మంత్రైనా ఏనాడు ఆ హోదాను తన వ్యక్తిగత అవసరం కోసం వాడుకోలేదు. ఇక సీఎం జగన్ ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం కోసం అమలు చేస్తున్న పథకాలు చూసి తన వైద్య వృత్తిని పక్కనబెట్టి ఇప్పుడు రాజకీయ రంగంలోకి దిగారు. అట్టడుగు వర్గాలు విద్యాపరంగా ముందడుగు వేస్తేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగమవుతాయని ఆదిమూలపు సతీష్ అంటున్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు ఎస్సీ ఎస్టీ కాలనీలను పట్టించుకోలేదని, విద్యా వైద్యపరంగా వారి అభ్యున్నతికి కృషి చేయలేదని, రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే పేదలకు విద్యా వైద్యం అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు సతీష్. ఆదిమూలపు సతీష్ తల్లిదండ్రులు కూడా విద్యావంతులు. ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావంతో సేవలందించిన వారిద్దరూ విద్యను అందరికీ చేర్చే లక్ష్యంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వారి సేవాభావాన్నే సతీష్ అందిపుచ్చుకున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. సతీష్ ఆది నుంచి విద్యా సంస్థల్లోనే చదువుకుని గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. పేద, ధనిక, చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుని పోయే నైజం సతీష్ సొంతం. వైసీపీలో తనకు అప్పగించిన ఉపాధ్యక్ష పదవి ద్వారా ప్రజాసేవలో ముందుకు సాగుతూ వచ్చారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పారు. సీఎం జగన్ ఆ పథకాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. జగనన్న పథకాలు చెప్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఇంత ముందు నుంచి చెప్తున్నట్టు వైద్యము, విద్య తప్ప వేరే ఏమీ చేయమని చెప్తున్నాం. అభివృద్ధే మా లక్ష్యం. గ్రామాల్లో కక్షలు, కారుణ్యాలు పెంచామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం. గత 60 రోజులుగా నేను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది పేషెంట్లు నన్ను కలిసి వాళ్ళకి వైద్య సేవలు అందించినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళని చూడడం వేరు. ఈ రోజు ఈ గ్రామంలో వస్తే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆదరణ నిజంగా చెల్లించిపోయాం. రాబోయే రోజుల్లో ఇంకా వైద్య సేవలు ఎక్కువగా అందిస్తామని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిన గ్రామాలు అనేకం ఉన్నాయని, వాటి అభివృద్ధికి శ్రమించి పనిచేయాలని ఆదిమూలపు సతీష్ చెప్పారు. ఆరోగ్యశ్రీ ఎలా వినియోగించుకోవాలో తెలియని పేదలు కూడా ఉన్నారని, వారికి దానిపై అవగాహన పెంచి ఆరోగ్యంపై అప్రమత్తం చేస్తామని తెలిపారు. సతీష్ ప్రచారంలో స్థానికులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు కార్యకర్తలు గుర్తించారు. ఏదేమైనా సతీష్ ను గెలిపించుకుని జగన్ ను ముఖ్యమంత్రిని చేయటమే తమ లక్ష్యమంటున్నారు స్థానిక నేతలు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది కోడుమూరు ఏరియాలో. సో ఎక్కడ పోయినా కూడా వాటర్ లేదు అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము చూస్తున్నాం కొన్ని ఏరియాస్ లో బాగా వస్తుంది, కానీ కొన్ని ఏరియాస్ లో మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి అని చెప్పి మరీ వచ్చినాడు. అంటే మన లెక్కల ఆయన మనలో కలిసిపోయినట్టు లెక్క. కావాల్సినది జగన్మోహన్ రెడ్డి గెలుపు, ఫ్యాన్ గుర్తు, ఆదిమూలపు సతీష్ గారిని కంపల్సరీ గెలిపించుకుంటాం. కోడుమూరులో వైసీపీ అసంతృప్తి నేతల అంశం సతీష్ కు కొంత తలనొప్పిగా మారింది. అయితే టికెట్ రాని వాళ్లు కొంత ఆవేదన చెందటం సహజమేనని, అందరినీ కలుపుకొని పోయి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడతామంటున్నారు ఆదిమూలపు సతీష్. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసమ్మతి నేతలు కలిసి వస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.